ఒడియమ్మ బంటి రక్తపింజరి రోయ్ బుస కొడుతుంది రోయ్ బుస కొడుతుంది రోయ్. ఈ రక్తపింజరి బంటి ఎంత ఫేమస్సో ఈ పెయిడ్ రివ్యూవర్లు కూడా అంతే ఫేమస్. ఏదో కంటెస్టెంట్కి వీళ్ళ ఫాలోవర్స్ తగ్గట్టు వాళ్ళు మాట్లాడుకోవడం 1,00,000 నుంచి 5,00,000 దాకా డిమాండ్ చేస్తున్నారని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ పెయిడ్ రివ్యూవర్లు మార్కెట్లో చాలామంది ఉన్నారు. ఇలా తాట తీసేద్దాం, పైనుంచి కింద కడిగేద్దాం. మీరు తమ్నైల్లో చూసినట్టే పెయిడ్ రివ్యూవర్స్ వర్సెస్ జెన్యూన్ రివ్యూవర్స్, దీని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ యాక్చువల్లీ పిఆర్ ఎట్లా వర్కౌట్ అవుతుంది అండ్ వీళ్ళ ఫాలోవర్స్ని యూజ్ చేసుకొని ఎంత మనీ డిమాండ్ చేస్తున్నారు ఈచ్ కంటెస్టెంట్ నుంచి. ఒక కంటెస్టెంట్ తప్పు చేస్తే ఆ తప్పుల్ని మసిబూసి మాడికాయ చేసి మా కంటెస్టెంటే తప్పు, మా కంటెస్టెంటే తురుము అని చెప్పి ఆ కంటెస్టెంట్ తప్పు చేసినా ఆ కంటెస్టెంట్ని ఎలా పైకి లేపుతున్నారో వాళ్ళ వీడియోస్, వాళ్ళ బ్రాడ్కాస్ట్ ఛానల్స్ యూజ్ చేసుకొని వీళ్ళ ఫాలోవర్స్ తగ్గట్టు ఎంత మనీ డిమాండ్ చేస్తున్నారు, ఎన్ని లక్షల నుంచి ఎన్ని లక్షల దాకా డిమాండ్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ మనం వీడియోలో తెలుసుకుందాం. ఓకే, వీడియోలో ముందుకెళ్ళే ముందు ఒక లైక్ కొట్టండి అబ్బా, అదొక్కటే. మన న్యూ కంటెంట్ కాబట్టి మీరు లైక్ కొడితే ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవుతుంది, షేర్ అవుతుంది, అదొక్కటే. ఇంకా గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పిఆర్ అంటే ఏంటో తెలియాలి. పిఆర్ అంటే పెయిడ్ రివ్యూ కాదు, పిఆర్ అంటే పబ్లిక్ రిలేషన్స్. ఈ పిఆర్కి ఈ బిగ్ బాస్ రివ్యూవర్స్కి ఉన్న సంబంధం ఎలాంటిదంటే కత్తికి బొచ్చుకి ఉన్నంత సంబంధం. ఓకే, ఏంటి కత్తికి బొచ్చుకి ఉన్నంత సంబంధం ఉంది ఈ పెయిడ్ రివ్యూవర్స్కి ఈ పిఆర్కి. సో పిఆర్ అనేది ఎట్లా వర్కౌట్ అవుతుందో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పిఆర్ టీమ్ అనేది ఒక కంటెస్టెంట్, బిగ్ బాస్ రిలేటెడ్ ఎగ్జాంపుల్ ఇది. బిగ్ బాస్లోకి వెళ్ళకముందు ఒక మార్కెటింగ్ ఏజెన్సీ నుంచి, ఒక మార్కెటింగ్ కంపెనీ నుంచి తను ఒక డీల్ మాట్లాడుకుంటాడు. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ 15 వీక్స్ లోపల ఉంటాను బిగ్ బాస్ హౌస్లో. ఈ 15 వీక్స్ నన్ను మీరు ప్రమోట్ చేయాలి, నేను చేసిన మంచిని ప్రమోట్ చేయాలి, నాకు ఓట్స్ వేపియాలి. ఇది పిఆర్ టీమ్ చేసే మెయిన్ చేసే ఇది. ఓకే, వీళ్ళు ఎవ్రీ వీక్కి ఇంత అని డిమాండ్ చేస్తారు పిఆర్ టీమ్. ఆ పిఆర్ మార్కెటింగ్ కంపెనీ ఇంత మనీ అని వాళ్ళతో మాట్లాడుకొని ఆ పర్టికులర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ నుంచి తీసుకుంటుంది. ఎంత తీసుకుంటారు అనేది బేస్డ్ ఆన్ ఆ కంటెస్టెంట్కి తగ్గట్లు ఉంటుంది అనమాట. ఎంత మనీ ఈ మార్కెటింగ్ ఏజెన్సీస్ కంటెస్టెంట్ నుంచి తీసుకుంటారో మీకు క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా మలయాళం బిగ్ బాస్ కంప్లీట్ అయింది. ఆ మలయాళం బిగ్ బాస్లో విన్నర్ అయిన తను ఆల్మోస్ట్ 30 lakhs పే చేసిందంట ఆ మార్కెటింగ్ ఏజెన్సీ కంపెనీ. అంటే ఎవ్రీ వీక్కి 2 lakhs, 15 వీక్స్కి 30 lakhs పే చేసిందంట ఆమె విన్నర్ అవ్వడానికి, ఆమెని ప్రమోట్ చేసిన దానికి ఆ పిఆర్ టీమ్కి. ఈ పిఆర్ టీంలు ఏం చేస్తాయో తెలుసుకుందాం ఇప్పుడు. ఈ పిఆర్ టీంలు ఏం చేస్తారంటే ఈ పిఆర్ టీంలు వాళ్ళ కంటెస్టెంట్ విన్ అవ్వడానికి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న రివ్యూవర్స్, ఇప్పుడు మన తెలుగులో రివ్యూవర్స్ చాలామంది ఉన్నారు, ఆ తమిళలో ఉన్న రివ్యూవర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళకి టాప్ ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళని రీచ్ అవుట్ అవుతారు. మా కంటెస్టెంట్కి సపోర్ట్ చేయండి, మా కంటెస్టెంట్కి సపోర్ట్ చేసినందుకు మీకు మేము మనీ పే చేస్తాం. ఇది బేస్డ్ ఆన్ వీడియో ఉండొచ్చు, లేకుండా ఉంటే బేస్డ్ ఆన్ వీక్ ఉండొచ్చు, బేస్డ్ ఆన్ ఎంటైర్ సీజన్ ఉండొచ్చు. ఓకే, అది వాళ్ళు తగ్గట్టు మాట్లాడుకుంటారు. మోస్ట్లీ ఎక్కువ ఫాలోవర్లు ఉండేవాళ్ళు బేస్డ్ ఆన్ వీడియో మాట్లాడుకుంటారు. నేను ఈ వీడియో పెడతాను, నాకు ఎంత ఇవ్వాలి మీరు, మీ కంటెస్టెంట్ గురించి నేను హైప్ చేస్తాను, అది చెప్తారు. అండ్ పిఆర్ టీమ్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వీకెండ్లో కానీ వీక్ డేస్లో కానీ వాళ్ళ కంటెస్టెంట్ ఏదన్నా బ్యాడ్ అయితే ఆ బ్యాడ్ని మసిబూసి మాడికాయ చేసి మా కంటెస్టెంట్ది తప్పు లేదు, మా కంటెస్టెంట్ జెన్యూన్, మా కంటెస్టెంట్ తోపు, మా కంటెస్టెంట్ తురుమని చెప్పి ఈ రివ్యూ వాళ్ళతో ఒక వీడియో చేపిస్తారు. అంటే వాళ్ళ కంటెస్టెంట్ బ్యాడ్ చేసినా కూడా అది వాళ్ళ కంటెస్టెంట్కి బ్యాడ్ కాకూడదు, పాజిటివ్ అవ్వాలి. ఈ రివ్యూవర్లు చెప్పే మాటలు చాలామంది గొర్రెలు వింటారు కాబట్టి ఇప్పుడు చాలామంది వీళ్ళని ఫాలో అయ్యే ఫాలోవర్స్ మోసపోతున్నారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, వీళ్ళని మ్యానిపులేట్ చేస్తారు ఈ రివ్యూవర్స్. అవును నిజంగానే ఆ పర్టికులర్ పర్సన్ చేసిన తప్పేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తనుజ చేసిన మిస్టేక్ అనుకో, తనుజ వీకెండ్లో నాగార్జున గారు ఆమెని పాయింట్అవుట్ చేస్తారు. నాట్ ఓన్లీ తనుజ, భరణి గారిని, అలానే ఇమాన్యుయల్ని, తనుజని అందరినీ పాయింట్అవుట్ చేస్తాడు ఆ పర్టికులర్ వీకెండ్లో. కానీ భరణి గారు ఇమాన్యుయల్ కాము ఉంటారు, తనుజ మాత్రం లోపలికి వెళ్ళి డ్రామా క్రియేట్ చేసి ఏడుస్తుంది. ఆ ఏడ్చిన ఏడుపుని వీళ్ళ పిఆర్ టీం ఎన్కాష్ చేసుకొని వాళ్ళ కంటెస్టెంట్కి ఓట్లు పడాలి కాబట్టి నాగార్జున గారు మా కంటెస్టెంట్ని టార్గెట్ చేశారు అని బయట ఉన్న రివ్యూవర్లతో వీళ్ళు వీడియోలు చేపిస్తారు. ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళ కంటెస్టెంట్కి సింపతి క్రియేట్ అవుతుంది, ఓట్లు పడతాయి. ఇది ట్రిక్. మసిబూసి మాడికాయ చేసి వాళ్ళ కంటెస్టెంట్ బ్యాడ్ అయినా సరే మా కంటెస్టెంట్ది ఏమి తప్పు లేదు, ఆ బిగ్ బాస్ టీమ్దే తప్పు, హోస్ట్దే తప్పు, మా కంటెస్టెంట్ జెన్యూన్ అని
రివ్యూవర్లతో రివ్యూస్ చెప్పించడం ఇది ఒక స్ట్రాటజీ. ఇంకో స్ట్రాటజీ ఏంటంటే ఈ రివ్యూవర్లకి బ్రాడ్కాస్ట్ ఛానల్స్ ఉంటాయి. ఈ బ్రాడ్కాస్ట్ ఛానల్స్లో ఈ రివ్యూవర్లు ఏం చేస్తారంటే, మేము ఇప్పుడే లైవ్ చూసాం, లైవ్లో పలానా మన కంటెస్టెంట్ చెప్పరు, తనుజాని టార్గెట్ చేస్తున్నారు. నేను తనుజాని ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎందుకంటే చాలామంది రివ్యూవర్స్ తనుజాకి పెయిడ్ రివ్యూవర్లుగా వర్క్ చేస్తున్నారు కాబట్టి తనుజాని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ తనుజాని టార్గెట్ చేశారు. ఒకవేళ తనుజ కానీ ఏదైనా తప్పు చేసి లైవ్లో అరిచి గోల చేసి లేకుండా ఉంటే సంచాలకుకి ఏదైనా తప్పు చేసింది అనుకో, వీళ్ళు ఏం చేస్తారంటే బ్రాడ్కాస్ట్ ఛానల్లో, లేదు తనుజ ఏం తప్పు చేయలేదు, ఓకే పలానా వ్యక్తి ఈ విధంగా చేశాడు కాబట్టి తనుజ రియాక్ట్ అయింది, తనుజ తప్పు లేదు, తనుజ ఇక్కడ కరెక్ట్గానే చేసింది, తనుజ ఇక్కడ జెన్యున్గానే చేసింది అని ఇలా బ్రాడ్కాస్ట్ ఛానల్లో వీళ్ళు పోస్ట్ చేస్తారు. వాయిస్ నోట్లు పోస్ట్ చేస్తారు, లేకుంటే మెసేజ్ పోస్ట్ చేస్తారు. అప్పటికప్పుడు ఏమవుతుంది, చాలామంది బ్రాడ్కాస్ట్ ఛానల్స్ని ఫాలో అయ్యే వాళ్ళు లైవ్ చూడరు. సో లైవ్లో కంప్లీట్గా ఏమైందో వీళ్ళకి తెలియదు. సో మా అన్న చెప్పాడు, మా రివ్యూవర్ అన్న ఫాలో అవుతాం, ఎందుకంటే మా రివ్యూవర్ అన్న లైవ్ చూస్తారు కాబట్టి అని చెప్పి చాలామంది మ్యానిపులేట్ అయిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆ పర్టికులర్ రివ్యూవర్ చెప్పేది నిజం అనుకొని ఆ పర్టికులర్ రివ్యూవర్ చెప్పే దాన్ని బేస్ చేసుకొని ఓట్స్ చేస్తారు. అప్పుడు ఏమైద్ది, ఆ పర్టికులర్ రివ్యూవర్ సపోర్ట్ చేసే పర్టికులర్ కంటెస్టెంట్స్కి ఓట్స్ ఎక్కువ పడతాయి. ఇది ట్రూత్, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం, ఇదే సత్యం, జరిగేది కూడా ఇదే. అండ్ ఇప్పుడు మీకు ఏ రివ్యూవర్లకి ఎంతమంది ఫాలోవర్లు, ఎంత రీచ్ వస్తే ఎంత మనీ ఇస్తారో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీరే అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇన్స్టాగ్రామ్లో 40K ఫాలోవర్స్ ఉన్నారు. నాకే ఒక పువ్వు వాళ్ళ టీము 20 to 25K మేము ఇవ్వగలం, మీరు సపోర్ట్ చేస్తే మా కంటెస్టెంట్కి అని చెప్పి నన్ను రీచ్ అయ్యారు. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్కి, నాకు యూట్యూబ్ లేదు కాబట్టి పెద్దగా ఇన్స్టాగ్రామ్ వీడియోస్కి. ఇంకా యూట్యూబ్లో 200K 300K 100K వ్యూస్ వెళ్ళే కంటెస్టెంట్ వాళ్ళ రివ్యూవర్కి కానీ రీచ్ అయితే ఆ రివ్యూవర్ ఎంత డిమాండ్ చేస్తారో మీకే వదిలేస్తున్నా, మీరే ఇమాజిన్ చేసుకోండి. ల్యాక్స్లో ఉంటుంది, పక్కా ల్యాక్స్లో ఉంటుంది. ఈ రివ్యూవర్లు మిమ్మల్ని యూజ్ చేసుకొని వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు అండ్ మిమ్మల్ని ఎన్రోల్ చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళు ఏ కంటెస్టెంట్కి ఓటు వేయించుకోవాలనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్కి మీ ద్వారా ఓట్లు వేయించుకుంటున్నారు. ఇది జరిగేది. ఇది ఇంకొక ట్రిక్. పెయిడ్ రివ్యూవర్కి జెన్యూన్ రివ్యూవర్కి తేడా ఏంటంటే, జెన్యూన్ రివ్యూవర్ త్రూ అవుట్ ద సీజన్, త్రూ అవుట్ ద ఎపిసోడ్ మొత్తం కవర్ చేసి అందరి బొక్కలు ఎత్తికి ఆ బొక్కలు చెప్తాడు, మంచి చెప్తాడు, అన్నీ చేస్తాడు. కానీ పెయిడ్ రివ్యూవర్ ఏం చేస్తాడంటే, మా పాపకి అన్యాయం జరిగింది, మా బాబుకి అన్యాయం జరిగింది, మా బాబు గోల్డెన్ బాబు, మా పాప చాలా కష్టపడింది అని ఉమెన్ కార్డులు, కామనర్ కార్డులు ఇవన్నీ యూజ్ చేస్తారనమాట. యూజ్ చేసి వాళ్ళ కంటెస్టెంట్ తప్పు చేసినా కూడా కనిపిస్తున్నా కూడా, మా కంటెస్టెంట్ ఏం తప్పు చేయలేదండి, ఈ పర్సన్ తప్పు చేయలేదు, తనుజ తప్పు చేయలేదు, ఇమాన్యుల్ తప్పు చేయలేదు, కళ్యాణ్ తప్పు చేయలేదు, డీమోన్ పవన్ తప్పు చేయలేదు అని ఎవరికైతే వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారో వాళ్ళు ఇట్లనే మాట్లాడతారు, మిమ్మల్ని గొర్రెలు చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే మీరు గొర్రెలు అయిపోతున్నారు. ఇది జరిగేది గైస్. ఇప్పటికీ నేను చెప్పేది నిజం. రివ్యూలు ఎట్లే వర్కౌట్ అవుతాయి. వాళ్ళు మాత్రం లక్షలు సంపాదించుకుంటున్నారు, ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకుంటున్నారు అండ్ వీళ్ళకి యూట్యూబ్ నుంచి కూడా మనీ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే అన్ని సైడ్స్ నుంచి, అన్ని ఆస్పెక్ట్స్ నుంచి రివ్యూవర్లు బాగుపడుతున్నారు. ఈ రివ్యూవర్లు చూసి మీరు మ్యానిపులేట్ అయిపోయి, మీరు ఓటేయాలనుకున్న కంటెస్టెంట్కి మీరు ఓటేయకుండా వీళ్ళ రివ్యూలకి మ్యానిపులేట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వీళ్ళు అనుకున్న కంటెస్టెంట్కి మీరు ఓట్లేస్తున్నారు. ఇదే జరిగేది. చెప్పా కదా, పిఆర్ టీమ్కి పెయిడ్ రివ్యూవర్కి సంబంధం ఏంటంటే, కత్తికి గుండుకి ఉన్నంత, బొచ్చుకి కత్తికి ఉన్నంత సంబంధం ఉంది. ఓకే, అది మ్యాటరు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఫాలోవర్స్ని వాళ్ళ రివ్యూవర్సే గుండు గీసి 2 నామాలు పెడుతున్నారు. ఇది జరిగేది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రీల్కి ఒక లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్. థ్యాంక్ యూ.